దేవుని బిడ్డలారా, ఈ దినము అపోస్తల కార్యం 10:4 ధ్యానిద్దాం. నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, కొర్నేలి మరి ఆయన చేసిన ధర్మకార్యములు, ఆయన చేసిన దేవుని బిడ్డలారా మంచి పనులు, మంచి క్రియలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన సన్నిధికి చేరి ఉన్నవని వాక్యము సెలవిస్తున్నది. అప్పుడు దేవుని దూతను పంపి మరి అక్కడ ఆయన కుటుంబానికి రక్షణ కలుగునట్లుగా నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు. మనం చేసిన ప్రతి కార్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే క్రీస్తునందు ప్రయాసము వ్యర్థము కాదని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు నిమిత్తమై చేసిన ప్రతి పని, సంఘ పరిచర్య, దేవుని బిడ్డలారా సేవ పరిచర్య ఏది కూడా వ్యర్థము కాదు. దేవుడు ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకొని దానికి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడని ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరొక దేవుని బిడ్డలారా మంచి పనులు చేయాలని, మరొక దాన ధర్మాలు చేయాలని, మరొక సంఘ పరిచర్య చేయాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి ఆశీర్వదిస్తాడు. అతి కృప ఈ చివరి దినాల్లో మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.